హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు బోటి ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ బాగా ఉడకబెట్టాలండి. ఆ విధంగా ఉడకబెట్టి ఒక బాండి పెట్టుకొని అందులో బాగా నూనె పోసుకోవాలి. కొంచెం మనకు సరిపోయినంత 2 స్పూన్ల నూనె వేసుకోవాలి. జీలకర్ర వేసుకోవాలండి. తర్వాత ఒట్టిమిరపకాయలు వేసుకోవాలి. తర్వాత కరివేపాకు వేసుకోవాలండి. ఈ విధంగా వేసుకున్న తర్వాత మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు వేసి బాగా కొంచెం ఇదే విధంగా అల్లం వేసుకోవాలండి. అల్లం వేసి పసుపు వేయాలండి. పసుపు వేసిన తర్వాత కొంచెం మనం సాల్ట్ వేసి మగ్గనివ్వాలి. వీటన్నింటినీ మనం బాగా కలిపి బాగా మగ్గాలి. చూడండి ఏ విధంగా మగ్గిపోయిందో. ఈ విధంగా మెత్తబడిపోయిన తర్వాత వీటిని బాగా కడుక్కోవాలి. బాగా ఉడకబెట్టాం కదా, ఉడకబెట్టిన వాటిని బాగా నీట్గా కడగాలండి. ఎందుకంటే అందులో ఉన్నది అంతా జిగుటు అనేది మొత్తం పోతుంది. బాగా నీట్గా కడుక్కోవాలి. రెండోసారి కడిగి రెండోసారి పిండి పోయాలి. చూడండి ఈ విధంగా కడిగి వేసుకున్న తర్వాత మనకు అసలు చాలా ఇందులో వేపుడు కాబట్టి ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి చేసి చూడండి. అస్సలు పిల్లలైతే ఉట్టిగానే తినాలని అనుకుంటారు. ఈ విధంగా వేసుకోవాలి. నీట్గా సన్నగా కట్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీటిని సన్నగా కట్ చేసుకోండి. ధనియాల పొడి, ఫస్ట్ ధనియాల పొడి, తర్వాత కొబ్బరి, తర్వాత కారం, గరం మసాలా వేయండి. ఇన్ని వేసి బాగా కలిపిన తర్వాత ఒక 2 నిమిషాలు ఉంచండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.